మీకు ఆల్రెడీ బాగా తెలిసిన చోటు కదా, అందుకే కరెక్ట్గా వచ్చేశారు. చిరుత పులుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్ పెట్టిన సర్వేలెన్స్ కెమెరాల్ని విషయం తెలియని దొంగదోలు ఎత్తుకెళ్ళిపోతే అది కనిపెట్టిన మా కులం ఏరియా ఇన్స్పెక్టర్ భద్రంగా దాచిపెట్టమని నా దగ్గర ఇచ్చెళ్ళాడు. ఎంత కావాలి నీకు? ఇప్పుడే పదవి వచ్చింది, డబ్బులు వెనకేయడం మొదలుపెట్టారు. అప్పుడే బేరాలు ఆడుతున్నారా? ఇంకేం కావాలి నీకు? యోగిని మేమే లేపేద్దాం అనుకున్నాం. మీరు ఆ పని చేసి మాకు హెల్ప్ చేసినట్టు అయింది. కానీ ఇప్పుడు మీరు చేసేది ఏం బాలేదు. అదే ఆ ధర్మ మెర్కురీ ఫ్యాక్టరీ సమస్యని మళ్ళీ కెలుగుతున్నాడు. వాడిని కూడా కొంచెం ఆఫ్ చేస్తే పని అయిపోద్ది. ఆఫ్ చేస్తున్నారు అంతే. ఇలా డబ్బా వీడు. నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి వాడిని చూడలేదు. రే ఇట్రారా, 4 నెలల నుంచే నిన్ను ఈ ఏరియాలో నేను చూస్తూ ఉన్నాను. అవునన్నా. మరి 40 సంవత్సరాలు అంటే విట్రా ఏ ఎగతాళిగా ఉందా? లేదన్నా, కొత్త న్యూస్ వేస్తే. కొత్త న్యూసా? 3వ పేజీలో ఉంది. ఇప్పుడే మొదటి పేజీ చదువుతున్నాను. 3 గంటల నుంచి మొదటి పేజే చదువుతున్నావు. రే నువ్వు ఇక్కడికి వచ్చింది టీ తాగటానికే కదా? అవునన్నా. మరి తాగి వెళ్ళిపోవచ్చు కదరా. వచ్చేది పార్టీ ఆఫీస్ కి. 6 నెలల్లో సంవత్సరం ఓసిగా టీ తాగుతారు, ఓటు మాత్రం వేరే పార్టీకి వేస్తారు. చెప్పండి మేడం, నన్ను ఎందుకు రమ్మన్నారు? కెమెరా నాకే ఇచ్చుండొచ్చుగా మీరు. నేను ఇవాళ రూలింగ్ పార్టీ ఎంపీ, ఫ్యూచర్లో మినిస్టర్ అవుతాను. నేను తలుచుకుంటే నీకు ఏవైనా ఇవ్వగలను. మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నావు. లైఫ్లో అందరికీ ఛాన్స్ ఒక్కసారే వస్తుంది. నేనిప్పుడు నీకు 2వ సారి ఇస్తున్నా. ఆలోచించు. ఇన్స్పెక్టర్ అయిన నువ్వు ఏడీఎస్పీ, డిఎస్పీ, ఎస్పీ లెవెల్కి ఎదిగిపోవచ్చు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే. ఏం చెయ్యాలో చెప్పండి. నాగరాజు చావాలి. ఇంత చిన్నదానికి వణికిపోతున్నావు. నువ్వెలా ఇన్స్పెక్టర్ అయ్యావయ్యా? ఏంటి మేడం మీరు? వాడు బచ్చాగా ఉన్నప్పుడు నా దగ్గర చేతులు కట్టుకుని నుంచున్నాడు. అక్క సిఫారిస్తో రాజకీయ నాయకుడిగా ఎదిగాక నన్ను వెంట్రుక ముక్కలా జమగడుతున్నాడు. ఇద్దరం ఒకే కులం కదా, ఏదైనా హెల్ప్ చేస్తాడనుకున్నాను. అడగకుండానే మీరే నాకు హెల్ప్ చేస్తానంటున్నారు. ఇంకా నాకేం కావాలి? వాడిని నేనే లేపేస్తాను. ఎప్పుడో ఎక్కడో చెప్తే చాలు. వాడిని వెతుకుంటూ నువ్వు వెళ్ళక్కర్లేదు. మన కోసం వాడిప్పుడు వెయిటింగ్. ఆ గన్ వాడొద్దు, అది డిపార్ట్మెంట్ది. ఈ గన్ యూజ్ చేయి. హలో సార్, ఎమ్మెల్యే ఈరోజు వచ్చారు సార్. కనపడకుండా పోయిన కెమెరా కనిపెట్టలేదని గొడవ చేశారు. ఏంటయ్యా ఇది? ఎమ్మెల్యే వచ్చి అడిగితే మేనేజ్ చేయడం తెలీదా? ఇక మీదట కెమెరా గురించి నన్ను అడగమని చెప్పు. ఎమ్మెల్యే ఫోన్ చేశారు. స్పీకర్లో పెట్టి మాట్లాడు. నమస్తే సార్. ఎక్కడున్నావు? ఓ పని మీద బయటకి. అదేనయ్యా, ఎక్కడా? చిలకలూరిపేట నుంచి బాపట్ల వస్తున్నాను. 5 o'clock రీచ్ అవుతాను సార్. రాగానే వచ్చి నన్ను మీట్ అవ్వు. ఓకే సార్. చిలకలూరుపేట నుంచి బాపట్ల వస్తున్నానని చెప్తున్నాడు, కానీ వెనక ట్రైన్ పాస్ అయ్యే సౌండ్ వచ్చింది. చిలకలూరుపేట నుంచి బాపట్లకి ట్రైనే లేదు కదా? అవును, వాడు ఖచ్చితంగా విజయవాడ నుంచి బాపట్ల వచ్చే రూట్లోనే ఉంటాడు. 5ంటికి నన్ను మీట్ అవుతాను అన్నాడు. ఇప్పుడు టైంను బట్టి చూస్తే వాడు ఖచ్చితంగా విజయవాడ దగ్గరే ఉండుంటాడు. ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? ఏదో దాస్తున్నాడు. నువ్వు ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్ళు, నేను వాడి దారిలో పట్టుకుంటాను. విషయం ఒక రోజులో తేల్చమంటే పంచాయతీ పెట్టడానికి మనిషిని తీసుకొచ్చావా? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయమంటావు? నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ పవర్ ఏంటో నీకు తెలియట్లేదు. నేనేంటో చూపిస్తా. తొందరపడుకు నాగరాజు. ఏదెప్పుడు మొదలెట్టాలో ఏదెప్పుడు ముగించాలో నాకు తెలుసు. అది అందరికీ తెలిసిందేగా. ఈ వీడియో చేతిలో పెట్టుకుని నీకోసం వెయిట్ చేయాల్సిన కర్మ నాకేం లేదు. నువ్వేంటో అందరికీ చూపిస్తా. సెంట్రల్ మినిస్టర్ అవ్వాలని కలలు కంటున్నావుగా, నిన్ను సెంట్రల్ జైలుకి పంపిస్తానే. ఏం చేస్తున్నావురా? నీకోసం నేను ఎంత చేస్తుంటా? మనమంతా ఒకే కులానికి చెందిన వాళ్ళరా. నా మాట విను, గంతించు. రుద్ర రుద్ర వద్దని చెప్పు. రుద్ర, నువ్వేం చెప్పినా నేను వింటాను. దయచేసి కాల్ చేద్దాం చెప్పు. అయితే ఆ మెమరీ కార్డ్ని నీ చేతులతో కాల్చేయి. త్వరగా కాల్చరా. కాల్చేసా. ఇప్పుడు వాడిని కాల్చు. నువ్వు చెప్పినట్టు మెమరీ కార్డు కాల్ చేశాను కదా.
గట్టి మేడం మీరు. వాడు బచ్చాగా ఉన్నప్పుడు నా దగ్గర చేతులు కట్టుకుని నుంచున్నాడు. అక్క సిఫారసుతో రాజకీయ నాయకుడిగా ఎదిగాక నన్ను వెంట్రుక ముక్కలా జమ కడుతున్నాడు. వాడిని నేనే లేపేస్తాను. ఎప్పుడో ఎక్కడో చెప్తే చాలు. గన్లో నుంచి బుల్లెట్స్ నేను తీసుండకపోతే వాణ్ణి ప్రాణం తీసుండేవాడు. ఇందుకే మూడో మనిషిని నమ్మకూడదనేది. మనం పాలిటిషియన్స్, మన మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ని మనమే సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నిన్ను నీ పార్టీని కాపాడడానికి నేను తప్ప ఇంకెవరూ లేరు. ఇక మీదట ఇలాంటి కెమెరా గేమ్స్ అన్ని నాతో ఆడొద్దు. నువ్వు నా ఎదురుగా ఉండడం కన్నా నా పక్కన ఉంటేనే బలం ఎక్కువ. గన్ మీదున్న ఫింగర్ ప్రింట్స్ని తుడిచేసి వర్క్ ప్రెషర్ వల్ల సూసైడ్ చేసుకున్నాడని ఒక చిన్న లెటర్ రాసి వాడి పాకెట్లో పెట్టు. ఆ డెడ్ బాడీని పక్కకి లాగిపడే. ఇవన్నీ నా దగ్గర ఉంటేనే బెటర్. బయలుదేరాను, అక్కడికే వస్తున్నాను. చివరిగా మీ ఫోన్ నుంచి ఆయనకు కాల్ వెళ్ళింది. ఎస్ఐని బెదిరించి ఆయన ఎక్కడికి వెళ్తున్నారని అడిగారు. వర్క్ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటానని లెటర్ రాసిపెట్టి చనిపోయారు. వీటన్నింటిని బట్టి చూస్తుంటే మీ అన్న హత్య కేసు గురించి ఎంక్వైరీ చేయమని మీరే ఆయనకి ప్రెషర్ ఇచ్చుంటారేమోనని మాకు అనుమానంగా ఉంది. ఏం చేస్తున్నారు? ఏం లేదు మేడం, ఎస్ఐ సూసైడ్ కి ఈయనే కారణం అయి ఉంటారేమోనని ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ఈయనే కారణం అయి ఉంటారని ఎలా అనుకుంటారు? దొరికిన ఎవిడెన్స్ లన్నీ ఈయనకి అగేన్స్ట్ గా ఉన్నాయి. అయితే ఒక రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే మీద ఎంక్వైరీ పెడతారా? మీ పై వాళ్ళు ఎవరైనా నాతో మాట్లాడమనండి. ఇప్పుడు బయలుదేరండి ప్లీజ్. లేదు మేడం, మేము ప్లీజ్ పదండి. ఏం ధర్మ, ఎందుకు ప్రతిదానికి ఇలా తొందరపడతావు? నీకు యోగి అన్న అయితే నాకు సర్వస్వం వాడే. వాడిని చంపిన వాళ్ళని నేను కనిపెట్టలేనా? రేపు నన్ను సెంట్రల్ మినిస్టర్గా అనౌన్స్ చేస్తున్నారు. అది జరిగితే మనం ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యే, నువ్వు తప్పు చేసినా అది పార్టీకి చెడ్డ పెడితేస్తుంది. యోగి చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారో? ఆ రోజు మేము కలుసున్న ఫోటో ఊరంతా అంటించుంటే నేను వాడిని ఆయన్ని మీట్ అయ్యి కోపంలో నేను తనని అదే. యోగి చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఈ మాట అంటే నేను అనుమానించానని నన్ను కొట్టి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. యోగి చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారు? యోగి వదిన నువ్వు అనుమానిస్తున్నావా? యోగి ఆ వీడు, యోగి అరా వీడు. యోగి అయితే నన్ను అనుమానించేవాడా చెప్పు? ఆ రోజు యోగి నాకు ఫోన్ చేసి కలుద్దామని చెప్పాడు. ఆల్రెడీ పెద్ద ప్రాబ్లం అయిందని నేను వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళుంటే వాడి వాళ్ళ ప్రాణాలతో ఉండేవాడు. నువ్వు ఇలా మాట్లాడి వాడివి కాదు. వదినా నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు. సంబంధం లేని ప్రశ్నకి వదిన ఎందుకు బాధ పెట్టావు? సంబంధం ఉంది. ఇన్స్పెక్టర్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు వాడు చచ్చిపడున్నాడు. వాడి ఫోన్ తీసి చూసినప్పుడు ఒకరితో వాడు చాలాసార్లు మాట్లాడున్నాడు. నాకు ఈ హత్యకి ఏ సంబంధం లేదండి, నన్ను నమ్మండి. పదవి పోయిన బాధను మర్చిపోదామని గోవాకి వెళ్ళినప్పుడే ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ చేశాడు. యోగిని చంపింది నేనేనని, దానికి ఫోన్ కాల్ ఎవిడెన్స్ ఉందని నన్ను బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి కొన్ని లక్షల రూపాయలు కొట్టేశాడు. ఒట్టే చెప్తున్నాను, మీ అన్న హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను మనుషుల్ని పంపింది మాత్రం నిజమే, కానీ వాళ్ళని మీ అన్న తన్ని తరిమేశాడు. అనుమానం ఉంటే ఆ రోజు యోగితో ఉన్న రుద్రని అడిగి చూడండి. వీడు ఎలాంటోడో తెలిసి వీడు చెప్పింది నమ్మి నువ్వు వదిన్నే అనుమానిస్తున్నావా? నమ్మాలో వద్దో రేపు తెలుస్తుంది. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన కుమారి రుద్ర గారు ఇంకో 2 రోజుల్లో మంత్రిగా పదవి చేపట్టబోతున్నారు. ఆ అభినందన సభలో
నా నాయకత్వంలో పార్టీ సభ్యత్వాన్ని ఎక్కువ చేయడానికి ప్రతి జిల్లాకి ఒక్కొక్కరిగా 7గురిని నియమించాను. ఆ 7గురికి తన అమృత హస్తాల ద్వారా సభ్యత్వ పత్రాన్ని అందచేసి ఆశీర్వదించాలని వినయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఏంటంటే 7గురిని పరిచయం చేస్తే ఏదో ఏడుస్తున్నట్టు మొహం పెట్టారు. ఒళ్ళు చెవట్లు పడుతోంది, కళ్ళు భయపడుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. కొత్తగా సభ్యుల్ని చేరిస్తే ఇవన్నీ జరుగుతాయా? మా అన్నయ్యని ఎవరు చంపారో నాకు తెలియదు. ఆ 7గురికి మీకు ఏం సంబంధమో కూడా నాకు తెలియదు. కానీ మీరేదో దాస్తున్నారని మాత్రం బాగా తెలుస్తోంది. నిజం ఒక చంటి పిల్ల లాంటిదంటే దానికి చీకటంటే భయం. అది ఏదో ఒక రోజు ధైర్యంగా వెలుగులోకి వస్తుంది. అలా వచ్చినప్పుడు మా అన్నయ్యని చంపిన వాడికి ఏ శిక్ష విధించాలో ఆలోచించి పెట్టండి. అచ్చు యోగిని చూస్తున్నట్టే ఉంది.